దువ్వాడ శ్రీనివాస్ సంచలనాత్మకమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్. ఒక సినిమా కాదు, నాకు తెలిసి ఓ మా టీవీ వాళ్ళు లేకపోతే ఈటీవీ వాళ్ళు జెమినీలోనూ సీరియల్స్ ఇంతకుముందు వచ్చినటువంటి అన్నీ కలిపితే లేదా కొత్త సీరియల్ తీయచ్చేమో ఆ స్టైల్లో ఉంది. అంటే ఈ పదం వాడినప్పుడు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. బట్ వాటిట్లలో చూపెడుతున్నటువంటి కోణానికి అంటే ఒక ఫ్యామిలీ కథా చిత్రం టైప్ ఉందన్నమాట ఆయన చెప్తున్నట్టు. నిజమా కాదా నాకు తెలియదు, కానీ దువ్వాడ చేసింది వేరే అమ్మాయితో ఉండటం తప్పని నేను చెప్పాను. ఎందుకంటే నీకు నచ్చకపోతే పెళ్ళయ్యాక నచ్చకపోతే విడాకులు తీసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటావు, నీ ఇష్టం. ఆ అమ్మాయికి కూడా పెళ్ళయ్యి విడాకులు తీసుకోలేదు. ఇద్దరూ పెళ్ళయ్యి విడాకులు తీసుకుని కాపురం ఉంటే తప్పులేదు, కానీ ఇద్దరూ కలిసి చేస్తుండడం తప్పు అన్నదే నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించింది. కానీ అతని వాదన కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా అంటే రెండో వెర్షన్ చెప్పినప్పుడు అది ఇగ్నోర్ చేసి దాని మీద మనమే జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కాబట్టి అతని వాదన చాలా సంచలనాత్మకమైనటువంటి వాదనలాగా ఉంది. ఒకటి, తను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసినటువంటి ఆయన కొడుకు సెక్షన్ ఇంజనీర్ అని చెప్తున్నారు. ఆయన సెక్షన్ ఇంజనీర్ కొడుకుని నేను అన్నటువంటి చెప్తున్నారు. అదే సందర్భంలో ఎందుకంటే ఆమె మాట్లాడింది కదా, ఆయన దగ్గరే ఉంది, లుంగితో వచ్చాడు నా దగ్గరికి అన్నటువంటిది, ఆ పాయింట్ని బేస్ చేసుకుని అతను మాట్లాడింది అనమాట. నిజం, నేనేమి ఆస్తులేమి కోట్లతో ఉన్నాయని చెప్పలేదు. పెళ్ళయిన తర్వాత వ్యాపారం చాలా చేసి చాలా సంపాదించిచ్చాను. 6 కోట్ల రూపాయల విలువైన ఇల్లు నేను కట్టించిందే, ఫ్యాక్టరీ, అట్లాగే పొలాలు, ఇవన్నీ. తను చెప్పే వాదన ఏంటంటే మొదటి నుంచి అహంభావంతో ఉంటుంది. తనని ఒక నార్మల్ వ్యక్తి, అంటే నీకు ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన కూతుర్ని అన్నటువంటి రూట్లోనే వ్యవహరిస్తుంది, ఆ తరహాలోనే మాట్లాడుతుంది. పెళ్ళైనప్పటి నుంచి అవమానాలే చేస్తూ ఉండేది. అయితే నాకు రాజకీయం అనే పిచ్చతో ఉండటం వలన నేను దీని నుంచి అటుపక్కకి వెళ్ళి అటుపక్కన ఆ పని చేస్తూ ఉండేవాడిని. కాకపోతే అదృష్టవశాత్తు రాజకీయాల్లో నాకు అవకాశాలు ఎదుగుతూ వచ్చినాయి. నేను ఎప్పుడైతే రాజకీయంగా ఎదిగిన సందర్భంలో తను ఆ రాజకీయ అంటే ఈ సందర్భంలో తను చెప్తున్నటువంటి ఒక ప్రత్యేక పాయింట్ ఏంటంటే, ఏనాడు నా తల్లి 30 ఇప్పుడు 40 ఏళ్ళలో ఏమున్నట్టుంది పెళ్ళైన తర్వాత, ఏ రోజు నా తల్లి నా ఇంటికి రాలేదు. నా తల్లిని నా కుటుంబాన్ని అవమానిస్తుంటుంది, వాళ్ళని చాలా అసహ్యకరంగా బిహేవ్ చేస్తుంది. ఆ ఇంటికి తను రాలేదు. తను అప్పట్లో ఎలక్షన్లో ఓడిపోయిన టైంలో తల్లి వస్తే తలుపేసేసింది ముఖానే. అప్పుడు బయట నుంచి మా అబ్బాయికి చెప్పు నేను వచ్చానని చెప్తే అప్పుడు నేను కిందకొచ్చి అమ్మని పలకరించి అమ్మ ఓదారుస్తుంటే పదమ్మని ఇంటికి పంపించేశాను. అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి జీవితం నాది. అలాగే ఇంట్లో భోజనమైనా సరే తిండి పెట్టే పరిస్థితి ఉండదు, పనివాళ్ళు పెట్టేటటువంటి పరిస్థితే ఉంటుంది. మరొక ఎప్పుడూ కూడా చులకనగా చూడటం, ఈవెన్ పిల్లలకి కూడా ఫ్రమ్ ద బిగినింగ్ చిన్నప్పటి నుంచినే విషం పెట్టినట్టు పెట్టుకొచ్చారు సైకలాజికల్గా వాళ్ళని. మీ నాన్నకేం లేదు, మీ నాన్న నా మీద పడి బతికాడు, నా వలన ఎదిగాడు, మా నాన్న సంపాదించిన ఆస్తి వల్ల ఎదిగాడు, మా వలన ఎదిగాడు, మా వల్ల బతికాడు అనేటటువంటి తరహాలో పిల్లల్ని ఫ్రమ్ ద బిగినింగ్ నా పట్ల చులకన భావాన్నే పెంచి పోషించింది. అది నేను హ్యూమిలియేషన్కి ఫీల్ అవుతూ ఉండేవాడిని. అయినా నా బిడ్డలు నేను అనేటటువంటి కోణంలో వచ్చాను. జెడ్పీటీసీగా గెలవడం కానీ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఎదుగుదల. ఇది ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు తనలో ఒక ఇది వచ్చింది, అది తనకి కావాలన్నటువంటిది. జగన్ దగ్గరికి వెళ్ళి అది కావాల అంటే ఎమ్మెల్యే, మళ్ళీ మొన్న ఎమ్మెల్యే ఇస్తున్నప్పుడు తనకు ఆ టిక్కెట్ ఇవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి పిలిచి అడిగితే ఇచ్చేయమని చెప్పాను. లేదు నువ్వు పోటీ చేయాలంటే కష్టం అది అన్న, మా ఇంట్లో గొడవలు అవుతాయి, రచ్చరచ్చ అవుతుంది, ఇచ్చేసేయండి అన్న అని చెప్పాను. తనే 8 నెలలు 9 నెలలు అయ్యాక గ్రాఫ్ తక్కువగా ఉందని తెలిసి చివరిలో 3 నెలల ముందు నా పేరే అనౌన్స్ చేశారు. అప్పటి నుండి మళ్ళీ టార్చర్ బిగినైంది, హింస బిగినైంది. ఈవెన్ కరెక్ట్గా ఎలక్షన్కి ముందు, అంటే అప్పుడే కదా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తానని ప్రకటించింది. ఎలక్షన్కి ముందు చివరికి ఆస్తులన్నీ రాయిపించుకుంది. అట్లాగే అని ఆ ఆస్తులు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు రిజిస్టర్ అయినటువంటి అన్నీ కూడా ఇళ్ళు, అలాగే ఫ్యాక్టరీ, భూములు, ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఇక చివరికి
బయట పడుకున్నటువంటి రోజులు ఉన్నాయి. గతంలో అప్పుడు మా అమ్మ ఇదంతా చూసి నేను చచ్చాను అనుకున్నావు రా అని చెప్పి ఇంటికి తీసుకెళ్తే ఒక ఏడాది పాటు ఉంటే అక్కడికి వచ్చి మళ్ళీ గొడవ చేశారు. అది పరువు పోతుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇలాగ రాజకీయాల్లో ఉన్నప్పుడు పోకూడదని క్షణక్షణం హెరాస్మెంటే. చివరకు ఒక డంబెల్స్ మీదకి ఇసిరిన రోజులు ఉన్నాయి, తిండి పెట్టని రోజులు ఎక్కువ, పడుకోవాలంటే కూడా తలుపు గడేసుకుని పడుకున్నటువంటి రోజులు ఎక్కువ ఉన్నాయి అని చాలా ఆవేదనాభరితంగా చెప్పుకొచ్చారు. సమాజంలో ఎక్కడైనా ఉంటుందా ఇట్లా కుటుంబాలు ఉంటే నాశనం అయిపోతాయి. చివరికి ఇప్పుడు కూడా పిల్లలు మొన్న అడిగితే కూడా ₹1,00,000 కావాలంటే 1,00,000 పంపించాను, 50,000 కావాలంటే 50,000 పంపించాను. పిల్లల బాధ్యత తీసుకున్నాను. కానీ ఇప్పుడు కూడా కావాలని బద్నాం చేయడానికి ఇల్లు 6 కోట్ల రూపాయలు విలువ చేసి విలాసవంతమైన ఇల్లుండి ఆస్తులన్నీ తనకిస్తే ఉన్న ఈ ఒక్క ఇల్లు కూడా ఖాళీ చేసేసి ఇచ్చేయమని చెప్పేసి గొడవ చేస్తుంది తను. అలాగే బద్నాం చేస్తుంది. తెలుగుదేశం మనుషులు కొంతమందిని వెంట పెట్టుకొచ్చి నిన్న కారాలు తర్వాత ఇట్లాంటివన్నీ కర్రలు అవి పుట్టుకుని వచ్చారు, చీపుర్లు పట్టుకుని. నేను బయటకు వస్తే తన్ని అట్లా చేయాలన్నటువంటి ఉద్దేశంతో బద్నాం చేయాలనినే వచ్చింది. ఆమె యాటిట్యూడ్ ఇది ఫ్రమ్ ద బిగినింగ్ అన్నటువంటిది దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నది. మనకి తెలియదు అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏంటి అన్నటువంటిది. అతను చెప్పింది నిజమా, ఆమె చెప్తున్నది నిజమా? ఆమె చెప్తున్నటువంటిది ఏంటి, కుటుంబాన్ని పట్టించుకోలేదు, అమ్మాయితో ఉన్నాడు, ఇదంతా కూడా. ఆ అమ్మాయి చెప్తున్నది ఏంటి, తనకి విడాకులు తీసుకోలేదు, తన భర్త విడాకులు ఇవ్వలేదు, వేధించాడా అది మనకు తెలియదు. కాబట్టి తన భర్తతో విడాకులు తీసుకోలేదు, కానీ ఈయన ఫ్రెండు ఫిలాసఫరు ఇవన్నీ చెప్పుకొస్తుంది. వీళ్ళిద్దరి బంధం కారణంగా తనకి ఇంట్లో గొడవలైనాయా, లేకపోతే ఇంట్లో గొడవల కారణంగా తను ఈ బంధం వైపుకి పోయాడా, ఏది అయినా పక్కన పెడితే ఓవరాల్గా అయితే తను బాధితుణ్ణి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నమ్మచ్చా నమ్మకూడదా అన్నటువంటిది ఎవరిష్టం వాళ్ళది.